ఇవి ఎండుమిరపకాయలు. మీకు ఒక పచ్చడి చూపించాలని చెప్పేసి నేను ముందుకు వచ్చాను. నెక్స్ట్ ఇది గోంగూర. చూస్తున్నారా, గోంగూర చెట్లకి పూత వచ్చే ముందు ఇంతంత మొగ్గలు ఉంటాయి కదా, అవి. మీరేమి లేదండి, మీ దగ్గరున్న ఎండుమిరపకాయలు అంత నూనె వేసి చక్కగా వేయించి ఒక గిన్నెలోకి తీసి అదే గిన్నెలోని ఈ మొగ్గలు శుభ్రం కడిగేసి పెట్టేయండి. సిమ్లో పెట్టండి, మూత పెట్టి సూపర్గా ఉడుకుతుంది. అందులో కొంచెం చింతపండు వేయండి. తర్వాత మనం గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకుంటామో అలాగే తయారు చేయండి. తర్వాత వెల్లుల్లిపాయి, జీలకర్ర కాస్త ఎక్కువ తగిలించండి, సూపర్గా ఉంటుంది. నా దగ్గర ఎండుమిరపకాయలు లేక అబ్బా ఎంత బాగుందో ఈ పచ్చడి మాత్రం. అస్సలు అబ్బా సూపర్.